కర్ణాటక అసెంబ్లీ సాక్షిగా అసభ్యకర వీడియోలు చూస్తూ మీడియాకు దొరికిపోయిన ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. లక్ష్మణ్ సావడి, సిసి పాటిల్, కృష్ణ పాలేమర్ల రాజీనామాలపై తక్షణం స్పందించిన గవర్నర్ భరద్వాజ వెంటనే ఆమోదముద్ర వేశారు. విధానసభలో అసభ్యకరమైన వీడియోలు చూస్తూ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ముగ్గురు కర్ణాటక మంత్రులు పదవుల నుంచి తప్పుకున్నారు. వీడియో దృశ్యాలపై విమర్శలు చుట్టుముట్టడంతో మంత్రులు లక్ష్మణ్ సావడి, సిసి పాటిల్, కృష్ణ పాలెమర్ ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలు అందిన వెంటనే గవర్నర్ భరద్వాజ వాటిపై ఆమోదముద్ర వేశారు. ఇటీవల బీజాపూర్ జిల్లాలో పాకిస్తాన్ జెండా ఎగురవేశారనే వివాదంపై మంగళవారం సభలో వాడివేడి చర్చ సాగుతుండగా సహకార మంత్రి లక్ష్మణ్ సావడి, మహిళా శిశు సంక్షేమ మంత్రి సిసి పాటిల్ సభలో అసభ్యకర వీడియోల్ని వీక్షించారు. ఈ సెల్ ఫోన్ ఓడరేవుల శాఖ మంత్రి కృష్ణ పాలెమర్ది కావడంతో ఆయన కూడా రాజీనామా చేశారు. మీడియాకి చిక్కిన ఈ దృశ్యాలు స్థానిక టీవీ ఛానల్లో ప్రత్యక్షమయ్యాయి. తొలుత సెల్ ఫోన్ తమది కాదన్న సావడి, పాటిల్ మంత్రి పదవుల నుంచి తప్పుకోబోమని చెప్పారు. వారితో పాటు పాలెమర్ పైన అన్ని వైపుల నుంచి విమర్శలు పెరుగుతుండడం ముగ్గురు మంత్రులు రాజీనామాలు చేశారు. అంతకుముందు వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా కేంద్ర నాయకత్వం ఈ అంశంపై రాష్ట్ర సీనియర్ నేతలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి సదానంద గౌడను ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు గడ్కరీ సూచనల మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈశ్వరప్ప, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మంత్రులు జగదీష్ షెట్టర్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ముగ్గురు మంత్రులను రాజీనామా చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. Just open the message. There was a message with regard to them activities in Arab countries. That's all what we did. But just because today media and the public and even the opposition people are shouting at us, so we don't want to see that embarrassed position either to the government or to the party should be there. For that reason, we are resigning, and you please accept our resignation.